టీడీపీని మరొక ఎమ్మెల్యే ఇరకాటంలో పెట్టినట్టు తెలుస్తుంది. మొన్న చూసాము సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలము కూడా ఆయన రాసలీలతో ఆయన టీడీపీకి పెద్ద భారీ వాళ్ళకి నష్టం జరగడంతో అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది పార్టీ నుంచి. తర్వాత ఇప్పుడు ఈ టీడీపీకి సంబంధించిన అంటే ఈయన ఎప్పటి నుంచో టీడీపీకి అంటే చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఈయన కూడా ఇరకాటంలో పెట్టేశాడు. టీడీపీ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాసరావు. ఈయన తొలిసారి ఎమ్మెల్యే కావడంతో అవగాహన ఏమీ లేదనుకుంటా. తనంతో అవగాహన లేనితనంతో ఆయన చేస్తున్న పనులు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తుందని టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గెలిచిన నెలలోనే సదరు ఎమ్మెల్యేపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైసీపీకి చెందిన నాయకుడు ఇంటిపైకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లి నానాయాగి చేశారు. ఫస్ట్ గెలిచిన వెంటనే 1-2 రోజుల్లోనే. తర్వాత ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే సదరు ఎమ్మెల్యే వైసీపీకి చెందిన నాయకుడిని ఇంటికి కూడా కూల్చివేశాడు. దాంతో కొలిక్పూడి శ్రీనివాస్పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆ ఎమ్మెల్యేకి చివాట్లు కూడా పెట్టినట్టు తెలిసింది. ఆయన తీరు మార్చుకోక ఎమ్మెల్యే రోడ్లు సరిగా లేవని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆ రోడ్డు పైన కూర్చొని ధర్నా చేయడం కూడా ఆ రోడ్డు ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఇక్కడే కూర్చుంటారంటూ కూడా ధర్నా చేయడం కూడా జరిగింది. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూటమి వాళ్ళ ప్రభుత్వమే సంబంధించిన పనులు మొదలు పెట్టాల్సి ఉందని తెలపడంతో ఆ ఎమ్మెల్యే ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ ఎమ్మెల్యే సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తాజాగా కొలిక్పూడి శ్రీనివాస మళ్ళీ మరొక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన గెలిచినప్పటి నుంచి వివాదంలోనే చిక్కుకుంటున్నాడు. తన వద్దకు వచ్చిన డాక్రా మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అంతేకాదు మహిళల్ని అధికారికంగా 5 గంటల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడేలా చేసిందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యే కొలిక్పూడి వ్యవహార శైలి ఆ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక ముద్ర పడేలా చేస్తుందన్న భయం టీడీపీలో నెలకొంది. దీంతో ఆ ఎమ్మెల్యేని ఎలా నియంత్రించాలో అర్థం కాక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరి ఎమ్మెల్యే కొలిక్పూడిపై టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇప్పుడు అది మహిళలపై అలా చేయడము, మహిళల్ని అలా వేధించడము చాలా ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. మరి చూడాలి దీనిపైన. ఇంతవరకు ఈయన బాగా నారా లోకేష్కి బాగా దగ్గరగా ఉంటాడని మనం వింటూ ఉంటాము. మరి నారా లోకేష్ స్పందిస్తారో లేదో చూడాలి. దక్షిణ మాలపల్లి ప్రతిభ వివో నుంచి మేము మా బుక్ కీపర్ ఇదివరకు ఉన్న బుక్ కీపరే మాకు కావాలని ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి మాట్లాడదామని వచ్చామండి. వస్తే సార్ అన్నారు మీరు ఏ ఊరు నుంచి వచ్చారని చెప్పేసి అన్నారు ఎమ్మెల్యే గారు. అంటే మేము పుట్టిరాల నుంచి వచ్చామండి అన్నాం. పుట్టిరాల నుంచి వచ్చారు, మీరు ముందు అర్జెంటుగా వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండొద్దు, మిమ్మల్ని ఏ నా కొడుకు పంపించిండు వాటిని గొద్ద బాగాలు దింగుతా, మీరు అర్జెంటుగా ఎక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మేము వెనక్కి వస్తున్నాం. వెనక్కి వచ్చిన తర్వాత మనం వివో నుంచి కట్టుకోవద్దు, మనకిష్టమైన బుక్ కీపర్ని మనం ఉంచినప్పుడు మనం ఎందుకు కట్టుకోవాలి, మనం కట్టుకోవద్దు అని చెప్పేసి అన్నామండి మాట. బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ముందు అరెస్ట్ చేయండి అని చెప్పేసి కానిస్టేబుల్ గారిని ఎస్ఐ గారిని ఇచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారండి. అదే అండి జరిగింది. ఇదని చెప్పేదా వదిలిపెట్టవుతాండి. ఇప్పటి వరకు మాకు మంచినీళ్ళు లేవు, టిఫిన్ కూడా చేయలేదండి. మేము పొద్దున్నే 6 గంటలకు వచ్చామండి ఇక్కడికి. మాకు టిఫిన్ లేవు, మంచినీళ్ళు లేవు, ఏమి లేవండి. అక్కడ కూర్చోబెట్టి మాకు ఆ అమ్మాయికి అన్ని పార్టీలు ఉన్నామండి. మాకు ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేము వచ్చామండి.